హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఐపీఎల్ అంటే ఎగ్జైట్మెంట్, సిఎస్కే అంటే లెగసీ. ఈ రెండు కలిసినప్పుడే ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026 స్క్వాడ్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ట్రాఫీ ఛాన్సెస్. ఇది హైప్ వీడియో కాదు, ఇది ఫ్యాన్ బేస్ డ్రీమ్ కూడా కాదు. ఇది ప్యూర్ క్రికెట్ డిస్కషన్. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి సిఎస్కే 2026 జర్నీ మీ కళ్ళ ముందు సినిమా లాగా కనిపిస్తుంది. ముందుగా ఒక మాట, సిఎస్కే ఎప్పుడు యంగెస్ట్ టీం కాదు, ఫాస్టెస్ట్ టీం కాదు, మోస్ట్ అగ్రెసివ్ టీం కూడా కాదు. కానీ సిఎస్కే ఎప్పుడు మోస్ట్ స్టేబుల్ టీం. ప్రెజర్ సిచ్యువేషన్ ఉన్న పానిక్ ఉండదు, నాయిస్ ఉండదు, డ్రామా ఉండదు. ఓన్లీ డిసిషన్, ఎగ్జిక్యూషన్, బిలీఫ్. సో ఈ సీజన్లో కూడా అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ లీడర్షిప్ గురించి మాట్లాడుకుందాం. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, క్వైట్ కెప్టెన్ బట్ వెరీ షార్ప్ క్రికెట్ బ్రెయిన్. రుతురాజ్ కెప్టెన్సీలో సిఎస్కే స్లో బర్న్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. పవర్ ప్లేలో రెక్లెస్ సిట్టింగ్ కాదు, మిడిల్ ఓవర్స్ లో అన్నెసెసరీ రిస్క్స్ కాదు, టైమింగ్, ప్లేస్మెంట్, రొటేషన్ క్లాసిక్ సిఎస్కే టెంప్లెట్ లా పనిచేస్తున్నాయి. అతని కామ్ నేచర్ యంగ్ ప్లేయర్స్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మరో పేరు ఎంఎస్ ధోని. ఐపీఎల్ 2026 లో ధోని ప్లేయింగ్ లెవెల్లో ఉన్నా లేకపోయినా డగ్అవుట్ లో అయిన ప్రెజెన్స్ ప్రైస్లెస్ గా ఉంటుంది. యంగ్ బౌలర్స్, యంగ్ బ్యాటర్స్, టైట్ సిచ్యువేషన్స్, ఒక లుక్, ఒక సజెషన్, ఒక నాట్, మ్యాచ్ డైరెక్షన్ మారిపోతుంది. సిఎస్కే సక్సెస్ స్టోరీలో ధోని ఇంపాక్ట్ ఎప్పటికీ ఉంటుంది. సిఎస్కే టాప్ ఆర్డర్ ఆల్వేస్ క్లాసీ. రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, మాథ్యూస్ సార్. ఇక మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ టర్నింగ్ జోన్ అని చెప్పుకోవాలి. సంజు శాంసన్, ఎస్ పెద్ద పేరు, ప్రజెంట్ సిచ్యువేషన్ లో స్పెషలిస్ట్. స్పిన్ అయినా పేస్ అయినా సంజు కాన్ఫిడెన్స్ ఒక్కసారి సెట్ అయినంటే బౌలర్ స్ట్రెస్ లోకి వెళ్ళిపోవాల్సిందే. ఏవాల్డ్ బ్రేవిస్, మోడర్న్ T20 బీస్ట్. ఒక్క ఓవర్ చాలు మ్యాచ్ మార్చడానికి. శివం డూబే, సిఎస్కే నమ్మదగ్గ హిట్టర్. డూబేకు స్పిన్ వేయడం అంటే చాలా ప్రమాదకరమని బౌలర్స్ కూడా తెలుసు. మిడిల్ ఓవర్స్ ప్లస్ డెత్ ఓవర్స్, సిఎస్కే స్కోరింగ్ గ్రాఫ్ స్టడీగా పెరుగుతుంది. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే సిఎస్కే సక్సెస్ సీక్రెట్ ఇదే. జేమీ ఓవర్టన్, పేస్ ప్లస్ పవర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అలానే ఉర్విల్ పటేల్, రామకృష్ణ ఘోష్ కూడా మంచి ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ అని చెప్పుకోవాలి. అంటే సిఎస్కే ఎప్పటికి కూడా బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ వైపు చూడరు, ఎప్పుడైనా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఆడతారు. ఇక సిఎస్కే బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే నూర్ అహ్మద్, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్, మిడిల్ ఓవర్స్ లో కంట్రోలింగ్ కింగ్. ఇండియన్ పిచ్చెస్ లో నూర్ అహ్మద్ డేంజరస్ వెపన్ గా మారుతారు. అలాగే రవి బిష్ణోయ్, రాహుల్ చహర్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, నీటా నెల్లిస్ కూడా మంచి స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు సిఎస్కే వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే స్పీడ్ బిట్వీన్ వికెట్స్ నాట్ ది ఫాస్టెస్ట్. ఒకవేళ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయితే మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సిఎస్కే ఫ్యాన్స్ కూడా తెలుసు ఈ సీజన్ మేబీ ఎంఎస్ ధోనికి లాస్ట్ సీజన్. సో మేబీ ధోని లాస్ట్ సీజన్ లో సిఎస్కే మరో కప్ అందించేలా ఉన్నారు. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ లో సిఎస్కే మరోసారి ఛాంపియన్ గా నిలుస్తుందా? కామెంట్ లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.